సేనతో సేనాని సభ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతా ఉంది. సభ ముఖ్య ఉద్దేశం ఏంటి, సభ ద్వారా పవన్ కళ్యాణ్ ఏం ప్రసంగించబోతా ఉన్నారు, ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ ఉన్నారు. ఆయన విమర్శలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈరోజు ఒక కీలక సభ జరగబోతా ఉంది. ఈ సభ ముఖ్య ఉద్దేశం ఏంటి, పవన్ కళ్యాణ్ గారు ఏం ప్రసంగించబోతున్నారు? ముందుగా పవన్ కళ్యాణ్ గారికి విశాఖపట్నం ప్రజల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని విశాఖపట్నంలో చేస్తున్నందుకు జనసేన పార్టీ తరఫున జన సైనికుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, గత 3 రోజులుగా విశాఖపట్నంలో ఉంటూ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకుంటూ డే 1 నుంచి జెండా మోసిన ప్రతి కార్యకర్తను కలుస్తూ ఇవాళ పిఠాపురం తర్వాత ఒక అద్భుతమైనటువంటి సభ జరగాలి, జనసేన జెండా మోసిన ప్రతి ఒక్కరు కూడా కలవాలన్న ఉద్దేశంతో పార్టీ నిర్మాణం గురించి పార్టీ గురించి కూడా డిస్కస్ చేయడం మంచి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమం పెట్టారు. కాబట్టి ప్రతి ఒక్క జన సైనికుడు 2 రాష్ట్రాల నుంచి వచ్చే ప్రతి ఒక్క జన సైనికుడు కూడా చాలా అనుభూతితో పాటు ఇవాళ ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చూడాలని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఈ అన్ని ఏర్పాట్లు కూడా విశాఖపట్నంలో ఉన్నటువంటి మా ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, క్యాడరు, ఎక్స్ క్యాడర్లు అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి చాలా చక్కగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సో ఒక అద్భుతమైన కార్యక్రమాలు విశాఖపట్నం నుంచి అందరూ కూడా లైవ్లో ఈ రాష్ట్ర ప్రజలు చూడబోతా ఉన్నారు. సార్, అంటే ఈ రోజు సభకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతమంది కార్యకర్తలు హాజరు కాబోతున్నారు? ఇంతమందిని జనసేన పార్టీ ఇప్పుడు కూడా మొబిలైజేషన్ చేయడం జరగదు. కార్యకర్తలు 15,000 మందిని మాత్రం పిలవడం జరిగింది. ఓన్లీ కార్యకర్తలకు సంబంధించిన మీటింగ్ కాబట్టి. అయినప్పటికీ కూడా ఇంకొక 15,000 మంది ఎక్స్ట్రా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు మనం ఆపలేం, ఆయన అభిమానం అలా ఉంటుంది కాబట్టి. సో ఎంతమంది వచ్చినా కూడా ఏర్పాట్లు అందరికీ ఇక్కడ ఉన్నట్టు వాటర్ బాటిల్ దగ్గర నుంచి బటర్ మిల్క్ దగ్గర నుంచి ఫుడ్తో సహా అన్ని కూడా మేము ఏర్పాటు చేశాం. ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళకి కూర్చోడానికి ఇటు గ్యాలరీలు మొత్తం అన్ని కూడా సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు. ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇలా మా బాస్ ప్రసంగం వినడానికి సిద్ధంగా ఉన్నారు. సార్, అంటే గత 2 రోజుల నుంచి విశాఖ కేంద్రంగా చాలా కీలక సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది చాలా కీలక సమావేశం చెప్పొచ్చు. ఎమ్మెల్యేలతో 1-to-1 సమావేశం అయ్యారు, జన సైనికులతో సమావేశం అయ్యారు, వేరే మహిళల్ని కలిశారు. ఈ రోజు పార్టీ కార్యకర్తలు కలవబోతున్నారు. అంటే గ్రౌండ్ లెవెల్లో కొన్ని అసంతృప్తులు ఉన్నాయని చెప్పి అక్కడక్కడ మనకు వినిపిస్తా ఉన్నాయి. అవన్నీ కూడా ఈ మీటింగ్ తో సెటరేట్ అయిపోతాయి అనుకోవచ్చా? ఇప్పటి వరకు మాకైతే అసంతృప్తి అనేది ఎవరో చిన్న మీడియాలో ఎక్కడెక్కడ కథనాలు తప్ప నాకు తెలిసి ఎక్కడ కూడా అసంతృప్తి అనేది లేదు. సుమారు ఆయన ఓపికగా నిన్న మొన్న ఒక 2,000 ఫోటోలు దిగుంటారు. మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఎంత ఓపికగా ఆయన ఇలా క్యాడర్ దగ్గర అవుతున్నారో అని అర్థం చేసుకోవాలి. మేమే 1 అవర్ నాతో మాడే వరకు నేనే జీవితంలో మర్చిపోని రోజుగా భావిస్తా ఉన్నా. సో ప్రతి ఒక్కరు కూడా ఒక్క నిమిషం మాట్లాడినా చాలు అనే విధంగా మేము అందరం కూడా ఉన్నాం. కాబట్టి నాయకుడు అండర్లో గర్వంగా ఉన్నాం. కుట్రలు కుతంత్రాలకు దూరంగా జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే దొంగలాగా కనపడుతుంటాడు. మనకి చెప్పే మాట వేరు, చేసేది వేరు. ఒక్కటి కూడా మాట తప్పను మడవ తిప్పనట్టు ప్రతిదీ తిప్పేస్తాడు. ఉదాహరణకి నేనే బారాయించాను, నేనే విన్నాను. సో ఇవాళ ఆయన ఈయన దగ్గర చూడండి, వచ్చి ఒక్క మాట చెప్పాడంటే ఇంకా ఫిక్స్, పాలిటిక్స్ ఉండవు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాడు. సో ఇలాంటి వ్యక్తి దగ్గర ఎన్ని రోజులు ఉన్నా హ్యాపీ అనే ఫీల్ ప్రతి జన సైనికుల్లో కూడా ఉంది. సార్, ఫైనల్ గా చెప్పండి సార్, జనసేన ప్రస్తావనని ప్రస్తావిస్తూ 0 నుంచి 1 నుంచి 100% స్ట్రైక్ రేట్ సాధించమని పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నారు. కూటమి అధికారంలో రావడానికి జనసేన పార్టీ కీలక పాత్ర పోషించింది, ప్రభుత్వంలో కీలకంగా ఉంది. ఇవన్నీ బేస్ చేసుకుని పవన్ కళ్యాణ్ ఈరోజు ఏం చెప్పబోతున్నారు? ఎస్, మీరు చెప్పింది కరెక్ట్. ఇవాళ ఒక్క సీట్ లేకుండా నుంచి 100% స్ట్రైక్ వచ్చాం. రానున్న రోజులు ఇంకా అద్భుతాలు కూడా మీరు చూసే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి జన సైనికుడి కోరిక ఈ రాష్ట్రంలో దురదృష్టవశాత్తు ఎప్పుడు మేము ఒకసారి ఓటేశాం. ఆయన దెబ్బకి ఒక 10 సంవత్సరాలు వెనక్కి రాష్ట్రం. ఈ పొత్తు ద్వారా రానున్న 15 సంవత్సరాలు మా బాధ చెప్తా ఉన్నారు. ఈ రాష్ట్రం అద్భుతంగా అభివృద్ధి జరగాలి, ఈ రాష్ట్రం దేశం నెంబర్ 1గా ఉండాలి, యువతందరికీ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, పేదలందరూ కూడా ఆర్థికంగా సామాజికంగా ఎదగాలని ఒక ధ్యేయంతో ఎన్నో కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా కూడా నేను పొత్తులో ఉంటానని చెప్పేసి పదే మా బాస్ చెప్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు ఆయన ఒక దేవుడిగా చూస్తున్నారు ప్రజెంట్. ఎందుకంటే ఆపదలో ఉన్నప్పుడు ఎవరైతే హెల్ప్ చేస్తారో, కష్టకాలంలో ఎవరైతే నిలబడతారో ఎవరికైనా ఆయన దేవుడే. ఆ రోజు మీరందరూ గ్రహించాలి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు, అన్యాయంగా ఆయన జైల్లో పెట్టినప్పుడు ఎవరు కూడా బయటడానికి భయపడుతూ భయభ్రాంతుల్లో ఉండే పరిస్థితుల్లో ఒకసారి పులి అరణ్యం నుంచి బయటకు వస్తే ఎలా గర్జిస్తా బయటకు వస్తుందో సెంట్రల్ జైలు నుంచి ఆయన గర్జిస్తూ వచ్చాడు. జగన్ నిన్న హదాపాతలను తొక్కుతా అంటూ వచ్చినటువంటి ఆ ఇది ఇవాళ ఒక హైప్ తీసుకెళ్లింది ఈ రాష్ట్ర ప్రజల కోరికని.
అందరూ చాలా ఆహ్వానించారు. ఎవరు చేయలేని పని చేశారు, ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని ప్రతిరోజు పొగుడుతూ ఉంటే నేనే వింటున్నా. మొత్తానికి ఈ రోజు ఒక కీలక సభ జరగబోతుందని ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ చెప్తా ఉన్నారు. మరోవైపు అటు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 15,000కు పైగా క్రియాశీలక కార్యకర్తలందరూ హాజరు కాబోతున్నారని వంశీ కృష్ణ యాదవ్ చెప్పబోతున్నారు. మరి కాసేపట్లో ఈ భారీ బహిరంగ సభ ప్రారంభం కాబోతోంది. సాయంత్రం 6 గంటలకు పవన్ కళ్యాణ్ ప్రసంగం ఉంటుందని చెప్తా ఉన్నారు. మొత్తం జనసేన పార్టీ భవిష్యత్తు రాబోయే రోజుల్లో ఏ విధంగా ముందుకెళ్లాలని దానిపైన పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయబోతున్నారు. మరోవైపు కూటమి కలిసి ఉంటేనే రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందనే అంశాన్ని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు కనుక అదే అంశాన్ని మరొకసారి ఈ సభా వేదికగా ప్రస్తావించబోతున్నారని చెప్పి ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ చెప్తా ఉన్నారు. కెమెరామెన్ రవితో కలిసి వినయ్ ఎన్టీవీ వైజాగ్ నుంచి.